ఈ టైంలో ఇటు ఫోన్ చేస్తున్నానైతే వీడు మళ్ళీ చేస్తున్నాడు. హలో హలో రే, తీసుకున్న డబ్బులేరా? సార్ ఇచ్చేస్తాను సార్, ఎక్కువ టైం తీసుకోండి సార్, త్వరలోనే ఇచ్చేస్తాను సార్. ఈ మాట 2 నెలల నుంచి చెప్తున్నావురా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? 2 తినట్లేదు సార్, డైట్లో ఉన్నాను, ఓన్లీ చపాతీలే. ఏదో కామెడీ చేశామంటే ఇంటికి వచ్చి కొడతా. మీకంత శ్రమ ఎందుకు సార్, నేనే కామెడీ మానేస్తా. వారం రోజులు నా డబ్బులు ఇవ్వకపోతే అప్పుడు చూస్తావు నా నిజ స్వరూపం. అలాగే సార్, అలాగే. ఓరే, ఈ 2 ఏళ్ళలో ఇట్లాంటి వార్నింగ్స్ ఎన్ని చూడలేదు. చేసేవాడు అయితే ఈ పాటికే చేసేవాడివి. ఆయన 2 ఏళ్ళ నుండి ఇన్నిసార్లు డబ్బులు అడగడానికి సిగ్గు అనిపించట్లేదురా? ఎలా అడుగుతారా చిచి. అయినా ఈ కరోనా ఒకటి అప్లోడ్ పోయినా బాగుండు. హైదరాబాద్లో వ్యాక్సిన్లకు కరువు ఉంది కానీ అమ్మాయిలకు కరువే లేదు. హాయ్ హ్యాండ్సమ్. ఈ ఏరియాలో నాకంటే అంతగా ఎవడున్నాలే. చెప్పండి. మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు. అది నాకు తెలుసు, తెలియదు ఏదన్నట్టు చెప్పండి. ఈరోజు మన ఇద్దరం లంచ్కి వెళ్దామా? సారీ, ఏమనుకోకండి, మీ ఏజ్కి నా ఏజ్కి సెట్ అవ్వదు. నా ఉద్దేశం అది కాదు. అంటే నా అందానికి మీరు మ్యాచ్ అవ్వరు, అలా చెప్పడం కరెక్ట్ కాదు. సారీ. అయినా మీ తప్పు కాదులేండి, నా అందం అలాంటిది. ఇప్పటికో 100 మంది అడుగుంటారు లంచ్కి రమ్మని, కానీ నేనే రిజెక్ట్ చేశాను. సారీ. ఏమన్నా అనుకో. అమ్మ దీనమ్మా, దీని కారుందా? ఎక్స్క్యూజ్ మీ, మీరు ఇందాక లంచ్కి రమ్మంటే నేను రాలేను, సారీ బిజీగా ఉన్నానన్నాను. మీతో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. పర్లేదు, నువ్వేదో బిజీగా ఉండుంటావు. లేదు మేడం, నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను. ఈరోజు టైం అంతా మీకు. పర్లేదా? మీకంటే ఏది హౌ స్వీట్. అన్నట్టు ఈ కారు మీదేనా? నాదే. ఇంకో 4 కార్లు ఉన్నాయి. 4 కార్లా? నా దగ్గర కార్లు లేవు కదా. మీరు ఎంతమంది ఉంటారండి? నేను ఒక్కదాన్నే ఉంటా. ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క కారు తీసుకెళ్తా. ఓ మో, మీ ఇల్లు ఎక్కడ మేడం? ఇదే నా ఇల్లు. ఇదొకటి, ఇది అక్కడ. సిటీలో నాకు 8 ఇల్లులు ఉన్నాయి. 8 ఇల్లులా? ఓ నరేష్గా, ఈ ఆంటీని వదలకుండా పట్టుకుంటే నీ అప్పులోకి అప్పియచ్చురా. గట్టిగా పట్టుకోరా రే. పదండి, విల్ గో. ఓకే. నరేష్, నా దగ్గర ఎంత ఆస్తున్నా ఇంతకాలం చాలా ఒంటరిగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు నువ్వు నా లైఫ్లోకి వచ్చాక నా ఒంటరితనం దూరం అయిపోయింది. చాలా థ్యాంక్స్ నరేష్. అలా అనక డార్లింగ్, మన వయసులు కలగకపోయినా మన మనసులు కలిసాయి. మన జంట బాలీవుడ్లో అజయ్ కపూర్, మలేకా అరోరాలా తెలుగు వాళ్ళందరికీ ఆదర్శం అవుతుంది. నేనంటే నీకెందుకంత ఇష్టం నరేష్? 4 కార్లు, 8 ఇల్లు నిన్ను చూసి ఇష్టపడలేదు, నీ మనసు చూసా. అది ఎంతో ఉన్నతమైందని తెలుసుకున్నా, అందుకే ఇష్టపడ్డా. నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాను. నీకు నచ్చదని తెలుసు, కానీ నా సంతోషం కోసం నువ్వు యాక్సెప్ట్ చేయాలి. ఏంటండి అది? నా ఆస్తిలో సగం నీ పేరు మీద రాసిస్తున్నా. నువ్వు కాదనుకుంటే తీసుకోవాలి. అందుకే సంతకం నీ ముందే పెడదామని డాక్యుమెంట్స్ ఇక్కడికి తీసుకొచ్చా. నేను నీ ఆస్తి కోసం ఇష్టపడ్డాను అనుకున్నావా? మన ప్రేమకి 4 ఇల్లులు వెలకట్టవాళ్ళ బేబీ. ఇంకో 4 ఇల్లులు ఉన్నాయి కదే, అవి ఎవడికిస్తాం? అలా అనకు డార్లింగ్, నువ్వు అంతలా బాధపడతావంటే వద్దులే. వద్దు, నువ్వు అంత ముచ్చట పెడుతున్నావు కదా. నీ సంతోషమే నా సంతోషం బేబీ. నా నరేష్ నా మాట ఎప్పుడు కాదన్నాడు. ఆస్తిస్తా అంటే ఈ నరేష్ ఏంటి, ఏ నరేష్ కాదండు. ఏంటిది చూస్తున్నా? అన్ని పేజెస్లో ఎక్కడ సంతకం పెట్టాలో మార్క్ చేశాడు, కానీ ఈ పేజ్లో చేయలేదేంటి? ఏంటిది? ఉండు, లాయర్కి కాల్ చేస్తా.
ఇక్కడ సిగ్నల్ లేనట్టుంది, బయటికి వెళ్ళి చేసొస్తా. అరే నరేష్, నువ్వు వేసిన స్కెచ్ వర్కౌట్ అయిపోయిందిరా. ఇప్పుడు ఒక్కింటి వాడు అయిపోయావు. ఒక్కింటి వాడు ఏం కర్మ, 4 ఇళ్ళ ఓనర్ విరా నువ్వు. జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ 4 ఇళ్ళు కాస్త 8 ఇళ్ళు చేసుకోవాలి. హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? సారీ బేబీ, ఆ రోజు నువ్వు పెళ్లి చేసుకుందామని ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. కానీ ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు బాధపడుతూనే ఉన్నాను. ఇంకా నిన్ను విడిచి నేను ఉండలేను. ఇంకా నువ్వు కూడా నన్ను విడిచి ఉండలేవు. అర్థమైంది. ఈ రోజే ఇప్పుడే మనం పెళ్లి చేసేసుకుందాం. ఇదిగో పాప, ఎవరు నువ్వు? బేబీ, నన్ను మర్చిపోయావా? ఐ లవ్ యూ బేబీ. సారీ బేబీ, నీ లవ్ ని అప్పుడు యాక్సెప్ట్ చేయలేదని ఇప్పుడు ఇలా ఏడ్పించడం కరెక్ట్ కాదు బేబీ. ఇంకా నువ్వు లేకుండా నేను బ్రతకలేను, నువ్వు కూడా నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. మనం ఇప్పుడే ఇక్కడే పెళ్లి చేసుకుంటున్నాం. ఏంటి నరేష్ ఇది? నీ గురించి నేను ఎంత ఊహించుకున్నా, నువ్వు ఇలాంటి వాడివా? అది కాదు, అసలు ఎవరితో కూడా నాకు తెలియదు. అంటే నా కడుపులో బిడ్డకి నువ్వు తండ్రి కాదంటావా? ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్ కూడానా? చీచి, ఇంకా ఎప్పుడు నువ్వు నాకు ముఖం చూపించకు. ఎవరే నువ్వు? సూపర్, ఎక్సలెంట్. ఇప్పటి వరకు ఎన్నో ఫ్రాంక్స్ చేశాం కానీ ఇంత అద్భుతంగా ఇదే రావడం సార్. సూపర్ సార్, కంగ్రాట్స్ సార్. ఇది ప్రాంకా? అరే మీరు ఏం చేశారో మీకు అర్థమవుతుందారా? ఎన్నాళ్ళ కలరా హైదరాబాద్ లో కొంప కట్టుకోవాలని. ఓకే సార్, 4 ఇళ్ళు వస్తూ ఉంటే దాన్ని చెరగొచ్చాను కదరా. అసలు మీకు ఏం కావాలరా? లైక్స్, షేర్స్, కామెంట్స్ కావాలంటే నేను ఇచ్చేవాడిని కదరా. అవేవి కాదు సార్, ప్రేక్షకులకి రియలిస్టిక్ వీడియో తీయాలి అంతే. థ్యాంక్ యూ సార్, బాయ్ సార్. థ్యాంక్ యూ సార్. ఇదిగో పాప, నీకు హైదరాబాద్ లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? ఇల్లా రెంట్ కట్టక 3 నెలలు అవుతుంది. ఈ వీడియో చేస్తే వీళ్ళు 1 నెల రెంట్ పే చేస్తానన్నారు, అందుకే ఈ వీడియో చేశాను. బాయ్ సార్.